బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న హింసను ఖండిస్తూ సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్, వివిధ హిందూ సంఘాలు, అయ్యప్ప సేవా సమితి, మందిర భక్తులు పాల్గొన్నారు. స్థానిక ప్రభు మందిరం నుంచి ప్రారంభమైన నిరసన ర్యాలీ పట్టణ ప్రధాన పురవీధుల గుండా గాంధీ చౌక్, శాస్త్రి రోడ్డును దాటి బస్టాండ్ వరకు కొనసాగింది. బస్టాండ్ వద్ద నిరసనకారులు బంగ్లాదేశ్లో జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా దిష్టిబొమ్మను దహనం చేశారు. బంగ్లాదేశ్లోని హిందువులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత అక్కడి ప్రభుత్వానిదని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు పవన్ కుమార్ తెలిపారు. అలాగే భారత ప్రభుత్వం కూడా ఈ విషయంలో జోక్యం చేసుకొని అక్కడ నివసిస్తున్న హిందువుల ప్రాణాలను కాపాడుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. బంగ్లాదేశ్లోని హిందువులను రక్షించాలి. బంగ్లాదేశ్లోని హిందువులను రక్షించాలి. బంగ్లాదేశ్లోని హిందువులను రక్షించాలి. బంగ్లాదేశ్లోని హిందువులను వెంటనే ఇక్కడ ఉన్న హిందువులందరూ కోరుకుంటుంది. అక్కడ ఉన్న హిందువులందరినీ కూడా రక్షణ కల్పించాలని చెప్పి అదే విధంగా భారత ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాము. అక్కడ ఉన్న హిందువులందరినీ కూడా రక్షించే బాధ్యత మన భారత ప్రభుత్వం పైన కూడా ఉన్నది. మీరందరూ కూడా మన అందరం కూడా ఇక్కడ నుంచి ముక్తఖండంతో మేము ఉన్నాము. అక్కడ ఉన్న హిందువులకు అందరికీ తెలియడానికి కార్యక్రమం. ఖబర్దార్, ఎవరైనా సరే వేరే దేశం లోపల హిందువుల పైన దాడి చేస్తే ఇక్కడ ఉన్న హిందువులు ఎవరు కూడా ఊరుకోరు. ఇది తెలపడానికి ఈ యొక్క నిరసన కార్యక్రమం. అందరూ కూడా దయచేసి మన యొక్క సపోర్ట్ అందరం కూడా మన భారత ప్రభుత్వానికి ఇస్తే అక్కడ ఉన్న మన హిందువులందరూ కూడా కాపాడవాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం సహకరించినందరూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. జై శ్రీరామ్.